మీరు యూట్యూబ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు. నిజాయితీగా ఆలోచించండి. చాలామంది క్రియేటర్స్ కష్టపడుతున్నారు, రోజు వీడియోలు చేస్తున్నారు, రాత్రులు లేట్ అయినా సరే ఎడిటింగ్ చేస్తూ చేస్తూ టైము, ఎనర్జీ, ఇంకా హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు. థంబ్నెయిల్స్ ప్రాపర్గా చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఐడియాస్ కోసం వెతకని ప్లేస్ ఉండదు. చాలా ఛానల్స్ చూస్తారు, చాట్ జీపీటీ, స్క్రిప్ట్లు ఏవేవో ట్రై చేస్తూ ఉంటారనమాట. కానీ గ్రోత్ మాత్రం అస్సలు రావట్లేదు. ఎందుకు ఎక్కువ మంది గ్రోత్ రావట్లేదు? అది ఫస్ట్ పాయింట్. ఒక వీడియోకి వ్యూస్ వస్తాయి, తర్వాత 3 వీడియోస్కి ఒక్క వ్యూ కూడా రాదు, లేదా ఒక 100, 1000 అక్కడికి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఒకసారి రీచ్ వస్తుంది, మళ్ళీ సడన్గా పడిపోతుంది. కొన్ని వీడియోస్కి ఒక వారంలో బాగా రీచ్ ఉంటుంది, ఒక వారంలో అస్సలు రీచ్ ఉండదు. చాలామందికి ఇక్కడే ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఛానల్ రివ్యూస్ కానీ వెళ్తూ ఉంటారు, ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు షార్ట్ కట్స్కి, వాటికి వీటికి. ఇంత కష్టపడుతున్నా సరే ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నిజం ఏంటంటే, చాలామంది ప్రాబ్లమ్ హార్డ్ వర్క్ గురించి కాదు, ఒక డైరెక్షన్ లేకపోవడం, ఒక సిస్టమ్ తెలియకపోవడం, వీటిల్లోనే మెయిన్ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. డైరెక్షన్ లేకపోవడం ఒకటి, సిస్టమ్ గురించి, యూట్యూబ్ సిస్టమ్ గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం, వీటిల్లోనే మేజర్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ర్యాండమ్గా ఏవేవో నోటికి వచ్చిన వీడియోస్, చేతికి వచ్చిన వీడియోస్ చేస్తూ వెళ్తే కొన్నిసార్లు లక్కీగా వైరల్ అవ్వచ్చు తప్ప, లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు మన ఛానల్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి అది హెల్ప్ అవ్వదు. ఒకవేళ అలా ఛానల్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి అంటే ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ వేసుకొని మీరు వెళ్ళాలన్నమాట. చాలామంది వాళ్ళకి తెలియకుండానే ప్లాన్ వేసుకుంటారు, కొంతమంది వాళ్ళు తెలుసుకొని నీట్గా ప్లాన్ వేసుకొని సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆడియన్స్కి మీ ఛానల్ గురించి కంప్లీట్ క్లారిటీ రావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకే మనం ఈరోజు ఈ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాము. యూట్యూబ్లో లాంగ్ టర్మ్లో ఎలా గ్రో అవ్వాలి. లాంగ్ టర్మ్లో గ్రో అవుతామంటే మనకు స్లోగా వేలల్లోని, లక్షల్లోని, మిలియన్స్లో కూడా వ్యూస్ వెళ్తూ ఉంటాయి. ఎలాగ స్మార్ట్గా కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి అన్నీ సింపుల్గా మాట్లాడుకుందాం. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా ఈజీగా చెప్తాను, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఈ వీడియోలో. సో మనం మళ్ళీ వ్యూస్ తెచ్చుకొని కోర్సులో ఉన్నాము. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ 4 వీడియోస్ చేశాను. ఇది ఫైనల్ వీడియో అనమాట, 5th వీడియో, ఫైనల్ వీడియో. ఎపిసోడ్ 1లో 24 గంటల నుంచి 48 గంటల లోపు వ్యూస్ ఎందుకు ఆగిపోతున్నాయో కంప్లీట్గా మాట్లాడుకున్నాము. ఎపిసోడ్ 2లో థంబ్నెయిల్స్, టైటిల్స్, వాటికి ఉన్న ప్రాముఖ్యత, వాటి గురించి మాట్లాడాము. 3లో ఆడియన్స్ని ఎలా హోల్డ్ చేయాలి, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. 4లో షార్ట్స్ సైకాలజీ గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. చాలామంది మీరు వీడియోస్ మిస్ చేసుకున్నారు, వ్యూస్ రావట్లేదు అనుకుంటున్నారు. కానీ ఈ 4 వీడియోస్ అండ్ ఇప్పుడు జరుగుతున్న వీడియో కలిపి చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది అనమాట. సో ముందుగా మీరు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. యూట్యూబ్లో గ్రో అవ్వడం అంటే ఒక వైరల్ వీడియో వచ్చేయడం కాదు. ఒక వైరల్ వీడియో రావాలంటే ఈజీగా చేయొచ్చు. ట్రెండింగ్ టాపిక్ ఏదో తీసుకొని దాని మీదే 10 వీడియోలు చేస్తే వైరల్ అవుతుంది. కానీ దీనివల్లే చాలామంది పప్పులో గాలేస్తున్నారు, మిస్టేక్ అవుతున్నారు అనమాట. ఒక వీడియో వైరల్ అయితే చాలు మానిటేషన్ అయిపోతుందేమో అనుకుంటారు. కానీ అసలు గ్రోత్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం నెక్స్ట్ వీడియోస్ కూడా ఎలా వెళ్ళాలి అనేది చూడాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్రియేటర్ ఒక వీడియోకి ఒక 10 లక్షల వ్యూస్ వచ్చాయి అనుకోండి, తర్వాత వీడియోకి వ్యూసే రావట్లేదు. ఎందుకు? ఆడియన్స్కి ఆ క్రియేటర్ మీద కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వలేదు. ఆడియన్స్కి క్రియేటర్ కానీ ఛానల్ మీద కానీ కనెక్షన్ లేదు. వాళ్ళు ఒక వీడియో చూసి వెళ్ళిపోయారు, ఒక వీడియో బాగుందని చూసి వెళ్ళిపోయారు అంతే. కానీ స్ట్రాంగ్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే జనాలు మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తారు. అదే లాంగ్ టర్మ్ గ్రోత్ అంటే ఎక్కువ రోజులు నిలబడిపోయి గ్రోత్ ప్లాన్ అనమాట. ఇప్పుడు కుకింగ్ ఛానల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలామంది మీలో కుకింగ్ ఛానల్స్ చేస్తూ ఉంటారు కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈరోజు మనం బిర్యానీ వీడియో చేసామనుకోండి, ఓకే ఫైన్, చూసారు. రేపు పొద్దున వచ్చి మొబైల్ రివ్యూ వీడియో, లేకపోతే యూట్యూబ్లో గ్రోత్ ఎలా తెచ్చుకోవాలి ఇలాంటి వీడియో చేశారు, అది కూడా ఫైన్, కొన్ని వ్యూస్ వచ్చాయి. తర్వాత రోజు వచ్చి ప్రాంక్ వీడియో, వేరే ఎవరి మీద బయట పబ్లిక్లో ప్రాంక్ చేయడం ఇట్లాంటిది. నెక్స్ట్ తర్వాత వచ్చి మోటివేషను, ఇలా వీడియోస్ చేస్తే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోరా? సింపుల్ క్వశ్చన్, అసలు ఈ ఛానల్ దేని గురించి అని యూట్యూబ్కి క్లారిటీ రాదు. యూట్యూబ్కి క్లారిటీ రాకపోతే ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళదు. ఫస్ట్ పాయింట్, మీకు ఆడియన్స్ మీద క్లారిటీ ఉంటేనే, ఏ ఆడియన్స్కి మీరు కంటెంట్ చేస్తున్నారో మీరు యూట్యూబ్కి చెప్పగలిగితే అప్పుడే మన వీడియోస్ వైరల్ అవుతాయి అన్నమాట. అందుకే కన్సిస్టెన్సీ ఒక్కటే, రోజు అప్లోడ్ చేయడం ఒక్కటే సరిపోదు. ఒక డైరెక్షన్లో అప్లోడ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఒక స్ట్రాటజీతో, ఒక ప్లాన్తో చేయడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక ఫిట్నెస్ క్రియేటర్ ఉంటారు కదా, అంటే వెయిట్ లాస్ గురించి, డైట్ గురించి, వర్కౌట్స్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇలాంటివి చేస్తున్నాడు. ఫైన్, ఆడియన్స్కి వెంటనే క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ ఛానల్ ఫాలో అయితే నాకు ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ తెలుస్తుంది, ఫిట్నెస్లో నేను ఏమైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాను. చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా, ఈ ఛానల్ దీనికోసము, ఫిట్నెస్ కోసము అని క్లియర్ ఐడియా వస్తుంది అనమాట.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ మన ఛానల్ కనిపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లో తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఫిట్నెస్కి సంబంధించి కాబట్టి నేను చూడాలి ఈ వీడియో అని తెలుస్తుంది. సో అలా రిపీట్ ఆడియన్స్ వస్తారనమాట. రిపీట్ ఆడియన్స్ అంటే మళ్ళీ చూసే ఆడియన్స్ మన ఛానల్ని, అది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. రోజుకి 5 వీడియోలు చేస్తున్నాము, వైరల్ అవ్వట్లేదు, రోజుకి 3 షార్ట్స్ పెడుతున్నాను, వైరల్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారనమాట. కానీ ఆడియన్స్కి గుర్తుండిపోయేలా మీరు ఏమీ ఇవ్వట్లేదు, అందుకే మీకు వ్యూస్ రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆడియన్స్ మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయగలగాలి. నెక్స్ట్ వీడియో ఏంటి, ఏం రాబోతుందని వెయిట్ చేయాలన్నమాట. అట్లీస్ట్ నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మన పాత ఛానల్ గురించి హిస్టరీ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో వచ్చింది అనుకోండి, మీలో చాలామందికి తెలుసు కదా నేను ఏ కంటెంట్ చేస్తానని చెప్పి, మీకు సగం విషయం అర్థమైపోతుంది. తమ్నేల్ కొంత పార్ట్ ప్లే చేస్తుంది కానీ సగం విషయం ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట. సో అక్కడే రియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక వ్లాగ్ క్రియేటర్ ఉన్నాడు అనుకోండి, ప్రతి వీడియోలోని సేమ్ రొటీన్ మాత్రమే చూపిస్తున్నాడు అనుకోండి, కొంతకాలానికి అది బోరింగ్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. అలా కాకుండా దాంట్లోనే ఒక 100 రూపీస్ ఛాలెంజ్ అనో, 24 అవర్స్ ఛాలెంజ్ అనో, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ అనో, ఇలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫైన్, మన కంటెంట్ ఏంటో అర్థమైంది, కానీ ఆడియన్స్కి క్యూరియాసిటీ పెరగాలి. అందుకే సిరీస్ కంటెంట్ అనేది చాలా చాలా పవర్ఫుల్. మీకు సిరీస్ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మన వీడియోస్ టీవీలోకి వెళ్ళబోతున్నాయని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను కదా. సో సిరీస్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కనెక్షన్ ఉండాలి, ఒక వీడియోకి ఇంకొక వీడియోకి కనెక్షన్ ఉండాలి. దేనికి దానికి చేసుకుంటూ వెళ్తే మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశం లేదనమాట. ఏదో ఒక వీడియో వైరల్ అవుతే తప్ప ఓవరాల్ గ్రోత్ ఉండదు. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఈ కోర్స్ చూడండి, ఇప్పుడు నేను వీడియోస్ చేశాను, 5 వీడియోస్ అని చెప్తున్నాను, అది ఒక సిరీస్లో ప్లాన్ చేశాను అనమాట. సో చాలామంది ఆడియన్స్కి అది ఒక జర్నీలా ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ చూసాము, సెకండ్ చూసాము, థర్డ్ చూసాము, ఇలా తెలుస్తుంది అనమాట. సో ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పెద్ద మిస్టేక్ అందరూ చేస్తూ ఉంటారు, అదేంటంటే వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఓకే, వీడియో అప్లోడ్ అయింది, వ్యూస్ రావట్లేదు అలా అనుకుంటున్నారు అనమాట. కానీ యాక్చువల్ లెర్నింగ్ అనేది మనం తెలుసుకోవాల్సింది అప్లోడ్ చేసిన తర్వాతే ఉంటుందన్నమాట. ఆడియన్స్ వీడియోని ఎక్కడ వదిలి వెళ్ళిపోయారు, ఏ థంబ్నెయిల్కి ఎక్కువ క్లిక్స్ వచ్చాయి, ఏ టాపిక్కి ఎక్కువ వాచ్ టైం వస్తుంది మన ఛానల్లోనే అని మనం అబ్జర్వ్ చేయాలి. మనం తెలుసుకుంటూ ఉండాలి. వీడియోస్ పెట్టేసి వైరల్ అవ్వట్లేదని మనం వేరే వాళ్ళని తిట్టుకోవడమో, టెక్ క్రియేటర్స్ని తిట్టుకోవడమో, యూట్యూబ్ని తిట్టుకోవడమో కాదు. మనం అర్థం చేసుకోవాలి. దానికి యూట్యూబ్ స్టూడియో ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఒక ట్రావెల్ క్రియేటర్ ఉన్నారు, ఫస్ట్ 40 సెకండ్స్లోనే వెళ్ళిపోతున్నారు. వీడియో పెట్టారు, ఆడియన్స్ ఫస్ట్ 40 సెకండ్స్ 30 సెకండ్స్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఫస్ట్ ఎయిర్పోర్ట్ షార్ట్స్ మాత్రమే పెట్టుండొచ్చు, లేదా ఏదో బోరింగ్ ఇంట్రో పెట్టుండొచ్చు. సో అది బోరింగ్ అనో లేకపోతే ఇంట్రెస్ట్ లేదనో మనకి ఎలా తెలుస్తుంది? మెయిన్ కంటెంట్ లేట్గా వస్తుంది అనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? సో ఆడియన్స్కి ఏ పార్ట్ ఇంపార్టెంట్ అయింది, ఏ పార్ట్ దగ్గర వెళ్ళిపోతున్నారు అనేది మనకు తెలియాలంటే ఎనాలిటిక్స్లో తెలుస్తాయి. అంటే వైటీ స్టూడియోలో మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో వైటీ స్టూడియోని అందరూ నేర్చుకోవాలి. దాని గురించి నేను క్లియర్ వీడియో కూడా చేశాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆడియన్స్తో మనం కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తేనే సరిపోదు, ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక టీచర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ప్రొఫెసర్ కానీ టీచర్ కానీ ఎగ్జాంపుల్ తీసుకోండి. రోబోటిక్గా ఏదో చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఊరికే ఏమన్నా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇంకొక టీచరు స్టోరీస్ చెప్తూ, ఎగ్జాంపుల్స్ చెప్తూ, ఏదైనా ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కొంచెం ఏదో స్లాంగ్తో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, స్టూడెంట్స్ ఎవరిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? ఇంత నీట్గా స్టోరీస్ వీటిని చెప్పిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారనమాట. సెకండ్ పర్సన్ని, సెకండ్ టీచర్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఆ టీచర్ బాగా చెప్తారు, ఎంగేజింగ్గా చెప్తారు, ఇంట్రెస్టింగ్గా చెప్తారని చెప్పి. ఇక్కడ యూట్యూబ్లో కూడా సేమ్ అంతే అనమాట. మీరు కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేయగలగాలి. ఎటువంటి కంటెంట్ అయినా సరే బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఇంకొక డేంజరస్ విషయం ఏంటంటే కంపారిజన్. ఇది చాలా చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. వాళ్ళ ఛానల్ ఫాస్ట్గా గ్రో అయిపోయింది, నా ఛానల్ గ్రో అవ్వట్లేదు, నేను వాళ్ళకన్నా చాలా బాగా చేస్తున్నాను, నా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తున్నాను చెప్పి చాలామంది ప్రాబ్లమ్స్కి ఇదవుతూ ఉంటారు. అంటే చాలామంది టెన్షన్ కూడా పడుతూ ఉంటారు, నాకేంటి వ్యూస్ రావట్లేదని చెప్పి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఈ ఛానలే మీరు ఫస్ట్ అనుకుంటారు. నాకు ఈ ఛానల్ కన్నా ముందు 3 years దీనికన్నా ముందే నాకు వేరే వేరే ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలియదు కదా. అందుకే కంపారిజన్ కన్నా కూడా మీ కంటెంట్ ఏంటి అని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి వీడియో కన్నా కూడా ఈరోజు వీడియో బెటర్గా ఉండాలి, అది మాత్రమే మీ గోల్ అవ్వాలన్నమాట. థంబ్నెయిల్ బెటర్ అవ్వాలి, ముందు వీడియోకి ఈ వీడియోకి ఒక హుక్ బెటర్గా ఉండాలి స్టార్టింగ్లో. అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి, బాగా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇవి చేస్తూ ఉంటే స్లోగా మీరు గ్రో గ్యారంటీగా అవుతారు. గ్యారంటీగా గ్రో అవుతుంది. ఎటువంటి ఛానల్ అయినా సరే గ్రో అవుతుంది అనమాట. ఆడియన్స్ మళ్ళీ తిరిగి రావడానికి మళ్ళీ మన వీడియోస్
చూడడానికి వాళ్ళకి ఒక కారణం ఇవ్వాలి, ఒక రీజన్ ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరేదో ఒక ఛానల్ అనుకోండి, సింపుల్. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఒక షాకింగ్ విషయం చెప్తాను, నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఇక్కడికి వెళ్ళాము, అది కూడా నేను మీకు వీడియో చేస్తాను. ఇలా చెప్తే ఆడియన్స్కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బ్రెయిన్లో ఉండిపోతుంది అనమాట. తర్వాత ఎప్పుడో మన వీడియో వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు. లేదా ఆ వీడియో ఎప్పుడో వచ్చింది, దాని తర్వాత వీడియో కూడా మీరు అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ వీడియో చెక్ చేస్తారు మన ఛానల్లోకి వెళ్ళి. క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. క్యూరియాసిటీ ఏంటంటే ఇంట్రెస్ట్, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే కంటిన్యూటీ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఒక వీడియోకి ఇంకొక వీడియోకి కంటిన్యూటీ ఉండాలి. నెక్స్ట్ ఏం వీడియో రాబోతుందో ముందు వీడియోలో చెప్పేయాలి మీరు. అండ్ ఇంకొక విషయం, బర్న్అవుట్. ఇది నాకు కూడా చాలా ఎక్కువ ప్రాబ్లమేటిక్ అనమాట. చాలామంది స్టార్టింగ్లో ఓవర్ ఎక్సైట్మెంట్తో వీడియోలు చేస్తారనమాట. అసలు మనం ఛానల్ పెట్టాము, ఇంకా అద్భుతంగా చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలని చెప్పి అసలు నిద్రపోరు, స్ట్రెస్ పెంచుకుంటారు. కొన్ని నెలల తర్వాత పూర్తిగా టైర్డ్ అయిపోతారనమాట. ఇంట్రెస్ట్ కూడా పోతుంది స్లోగా. ఏం కంటెంట్ చేయాలి, ఎలా చేయాలి, ఆల్రెడీ అన్నీ చేసేసామని బర్న్అవుట్ అయిపోతారనమాట. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఒక సస్టైనబుల్గా వర్కౌట్ చేసుకోవాలి. సస్టైనబుల్గా అంటే మన తర్వాత కూడా, అంటే ఒక 1 month తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా మనం జాగ్రత్తగా చేయగలగాలని ప్లాన్ ఉండాలి. ఏదో ఒక స్ప్రింట్ లాగా వెంటనే 5 సెకండ్లోనో 10 సెకండ్లోనో 1 minute పరిగెట్టేసేది కాదు. ఇది ఒక మారథాన్ లాంటిది. చాలా క్లియర్గా చెప్పాను మీకు. లాంగ్ టర్మ్లో మన ఛానల్ గ్రో అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 1 million ర్యాండమ్ వ్యూస్ కన్నా, ఏదో ఒక వైరల్ వీడియో పెట్టేస్తే వచ్చిన వ్యూస్ కన్నా కూడా మిమ్మల్ని నిజంగా సపోర్ట్ చేసే ఆడియన్స్ వాల్యుబుల్. వాళ్ళే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కోసం మీరు ప్రయత్నించకండి, ఆడియన్స్ ట్రస్ట్ కోసం ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళు కామెంట్ చేస్తారు, షేర్ చేస్తారు. మీ జర్నీలో, మీ లైవ్లో అవ్వచ్చు, మీ వీడియోస్లో అవ్వచ్చు, మీ షార్ట్స్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం సిరీస్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మొత్తం ఆల్ 5 episodes మీరు చూస్తే, ఫస్ట్ ఎపిసోడ్లో వ్యూస్ ఎందుకు ఆగిపోతున్నాయో చూసాం మనం. సెకండ్ ఎపిసోడ్లో థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకున్నాము. థర్డ్ ఎపిసోడ్లో ఆడియన్స్ని వీడియోలో ఎలా హోల్డ్ చేయాలి, వాళ్ళు బయటికి వదిలేసి వెళ్ళిపోకుండా స్టోరీ టెల్లింగ్ ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నాము. ఎపిసోడ్ నెంబర్ 4 షార్ట్స్ గురించి అనమాట. క్లియర్గా షార్ట్ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఎలా చేయాలి అని క్లియర్గా మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు మన 5th ఎపిసోడ్లో కూడా లాంగ్ టర్మ్లో మన ఛానల్ని స్ట్రాంగ్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో కంప్లీట్గా మాట్లాడుకున్నాము. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ గ్రోత్ అనేది మ్యాజిక్ కాదు, మీరు డబ్బులతో కొనుక్కునేది కాదు. ఆడియన్స్ సైకాలజీ, ఆడియన్స్ ఎలా మన వీడియోస్ని చూస్తున్నారు, ఎలాంటి వీడియోస్ని చూస్తున్నారు రెగ్యులర్గా, ఆ సైకాలజీ మీద మీరు వీడియోలు ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ సైకాలజీతో మీరు ముందుకెళ్ళాలి. కన్సిస్టెన్సీ ఉండాలి, ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఉండాలి. డైలీ వీడియోలు పెట్టడం కాదు, వీక్లీ 1 అయితే వీక్లీ 1, కానీ కన్సిస్టెంట్గా పెట్టాలి. స్మార్ట్ ప్లానింగ్ ఉండాలి. ఒక వీడియో తర్వాత ఒక వీడియో, ఒక వీడియో తర్వాత ఒక వీడియో, దేనికి కనెక్షన్ ఉందని చెప్పి స్మార్ట్గా ప్లాన్ చేసుకోగలగాలి. స్టోరీ టెల్లింగ్ ఉండాలి మీ ప్రతి వీడియోలోని. ప్యాకేజింగ్ ఉండాలి. ప్యాకేజింగ్ అంటే థంబ్నెయిల్, టైటిల్, ఇవన్నీ నేను చెప్పినవే కదా. అండ్ ఓవరాల్గా ఈ 5 చేస్తూ ప్రతి వీడియోలోని కొంత ఇంప్రూవ్మెంట్ చూపించాలి మీరు. ఒక వీడియో కన్నా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా మాట్లాడాను, గట్టిగా మాట్లాడాను, థంబ్నెయిల్ బాగా చేశాను, ఇవన్నీ కలిసి పనిచేస్తే మీ ఛానల్ని అవి ముందుకు పుష్ చేస్తాయి. మీరు పర్ఫెక్ట్ క్రియేటర్ అయిపోవాల్సిన అవసరం లేదు ప్రతి వీడియోలోని, కానీ కొంచెం ఇంప్రూవ్ అవుతూ వెళ్ళండి. అది రియల్ సీక్రెట్ అనమాట. సో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇది మన మళ్ళీ వ్యూస్ తెచ్చుకునే కోర్స్ అనమాట. అంటే యూట్యూబ్ వ్యూస్ రికవరీ కోర్స్లో ఫైనల్ ఎపిసోడ్. ఈ ఫుల్ సిరీస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, కంప్లీట్ సిరీస్ అంతా కూడా మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేసిందనమాట. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్కి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశాను. సో ఈ సిరీస్లో ఏ విషయం ఎక్కువ యూస్ఫుల్ అనిపించింది మీకు, ఈ 5 episodes మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీ కంటెంట్ ఏం చేస్తున్నారు మీ ఛానల్స్లో, మీ ఛానల్ని ఒక లైన్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏంటి మీ ఛానల్ అనేది పెట్టండి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటే వాళ్ళ ఛానల్స్ గురించి నేను ఒక రివ్యూ వీడియోలో చేస్తాను అనమాట. మీరు ఛానల్ రివ్యూ గురించి నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపిస్తే ఇలాంటి కంటెంట్ చేయండి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అనమాట. సో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ కంటెంట్ ఎందుకు ఇంట్రెస్టింగ్, ఏం చేస్తున్నారు అనేది. అండ్ ఈ 5 episodes ఏ ఎపిసోడ్ మీకు కరెక్ట్గా నచ్చింది, లేకపోతే ఏ ఎపిసోడ్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీ ఛానల్లో అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. సో స్టే ట్యూన్డ్, నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా రాబోతున్నాయి మన ఛానల్లో. కంప్లీట్ కోర్స్, అంటే యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మానిటైజేషన్ అంటే ఎవరో టెక్ క్రియేటర్స్ మనకి ఇచ్చేదేమో అనుకుంటున్నారు. సో యూట్యూబ్ ఫిలాసఫీ గురించి, సైకాలజీ గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందాము. సో అది ఒక్కసారి మనకి అది అర్థమైతే ఇంకా మనం ఎక్కడ కోర్సు కానీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు అక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో పబ్లిక్గానే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక మెంబర్షిప్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అది నాకు ఒక జస్ట్ మోటివేషన్లా ఉంటుంది అనమాట. ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే నిజంగా ట్రస్ట్ చేస్తున్నారో అని అనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫర్ లైకింగ్ ద వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే కనుక.
అండ్ హైప్ చేయండి. మీరు లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ఎజెండా. సో స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.